శమంతకమణి హారం తీసుకురా. అది కాదు మావయ్య. తీసుకురా. చూసావా రుద్ర, ఆ మాణిక్యం పేరే వినత్తు అనుకున్నా. కాని వాడు రిపేర్ చేయడానికి నేనే శమంతక మణిహారం ఇవ్వాల్సొస్తోంది. నాన్నని ఎదిరించలేని పిరికితనం నరకం అనుభవించేలా చేస్తోంది వదినా. మామయ్యకి మనమిచ్చే గౌరవాన్ని ఆయన మన చేతకానితనంగా చూస్తున్నారు. కాంచనమాల, మావయ్య, రేయ్ మాణిక్యం, మళ్ళీ నీ వల్ల మా కుటుంబంలో చిచ్చు మొదలవ్వబోతోంది. ఎక్కడికెళ్తున్నావు అక్క? రుద్ర అన్నట్టు వాడి వల్ల చిచ్చు మొదలవ్వకూడదు అంటే మళ్ళీ ఎటువంటి బంధాలు పెనవేసుకోకూడదు. మావయ్య వెనకాలి ఆ మాణిక్యం ఇంటికి నేను వెళ్తా. వాడు మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కకుండా చూస్తా. ఒక 5 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ ఇవ్వరా? అలాగే మేడం. గిల్టు నగలు పెట్టుకున్నా పర్వాలేదు. ఈ బంగారంతో మా అక్కకి మంచి చెవిదిద్దులు చేయాలి. హాయ్ రా. ఏంటి ప్రిన్స్ సడన్ గా ఫోన్ చేసి సంగారెడ్డి వస్తున్నా అన్న? మా షాప్లో సీనియర్ సేల్స్ మ్యాన్ కృష్ణారావు గారు ఉన్నారా, ఆయన కూతురు పెళ్ళి ఇక్కడ. రే, ఎన్నిసార్లు పిలిచారా మా సంగారెడ్డికి రారా అని? ఒక్కసారి కూడా రాలేదు. అదే మీ ఎంప్లాయ్ పిలిస్తే మాత్రం వచ్చేస్తాం. అంతేలారా. పిలవలేదురా, నేనే వచ్చాను. తను 20 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్ముకున్నాడు, మా గురించే పాటుపడ్డాడు. ఆయనంటే శుభకార్యం అంటే మా ఇంటి శుభకార్యమే కదరా. గ్రేట్ రా, యు రియల్లీ గ్రేట్. అంత పెద్ద వర్డ్స్ వదిలేరా, పద.
ఇదేంటి ఈవిడెందుకు డోర్ ఓపెన్ చేస్తుంది? ఏమైందిరా? దొంగ దొంగరా! చెయ్యదులో ఎవరు నువ్వు? కుందన 24 క్యారెట్ ఇక్కడ. అయితే నువ్వు కొట్టేసిన నగిస్తే అప్పుడు తప్పుకుంటాను. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నేను దొంగతనం చేయడం ఏంటి? నేనెవరో తెలుసా? దొంగవి అది తెలిసే పట్టుకున్నా. నువ్వు కారులోంచి నగలు తీయటం నేను చూశాను. మర్యాదగా ఇస్తావా లేదా అందరినీ పిలిచి 4 తగిలించమంటావా? పోవే. ఏయ్! ఏయ్! దొంగ 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 దొంగ! అందరూ రండి, త్వరగా రండి! దొంగ దొంగ! నేను దొంగనేంటి? దొంగ దొంగ దొంగ! త్వరగా రండి! సెకండ్స్లో సీన్ ఎలా మారిపోయిందిరా? దొంగే దొంగ దొంగ నడుస్తుంది. పదరా వెళ్ళి నిజం చెప్పేద్దాం. రే నువ్వు ఆగరా. ఎందుకురా? వెయిట్ చేయి. ఆ అమ్మాయి ఎలా నిజం బయట పెడుతుందో చూద్దాం. రండి రండి, అందరూ రండి, త్వరగా రండి! నగ దొంగలించి పారిపోతుంది. దొంగ దొంగ దొంగ! చూసారా చూసారా? దొంగతనం చేసి పారిపోతుంది. నేను దొంగతనం చేయడం ఏంటి? ప్రమాదంలో ఉందిరా. పాపం రా, పదరా వెళ్ళి నిజం చెప్పేద్దాం. నువ్వు ఆగు. చూసారా చూసారా? పట్ట పగలే నగ దొంగతనం చేసి పారిపోతుంది. ఏయ్! మర్యాదగా మాట్లాడు. నువ్వు దొంగతనం చేసి చూసారా చూసారా ఎలా ప్లేట్ ఫిరాయిస్తుందో? ఏం జరిగినదా ఆంటీ? ఏం జరిగిందా? ఈ అమ్మాయి ఆ కారులోంచి నగ దొంగతనం చేసి పారిపోతుంటే నేను పట్టుకున్నాను. ఏమండి, ఈ నగ మీదే కదా? అవును, నాదే. మీరు కార్ లాక్ చేస్తున్నప్పుడు వెనక డోర్ ఓపెన్ చేసింది. మీరు అలా వెళ్ళగానే ఇలా దొంగతనం చేసి పారిపోతుంది. నేనే పట్టుకున్నానండి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడైనా వెళ్దాంరా. పాప అమ్మాయిని అందరూ దొంగ అనుకుంటున్నారు. ఏమమ్మో బుద్ధి లేదా దొంగతనం చేయనికే? ఇంకా మాట్లాడేందుకు అమ్మాయితోటి? పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. ఏయ్ ఆపు! పోలీసులకు ఫోన్ చేసే ముందు ఒక్కసారి దయచేసి నా మాట వినండి. దీని మాటలు నమ్మకండి, తప్పించుకోవాలని డ్రామా వేస్తుంది. డ్రామా ఎవరిదో ఇప్పుడే నిరూపిస్తా. ఓనర్ గారు, నా చేతిలో మీరు నగ చూశారు కాబట్టి నన్ను దొంగ అన్నారు. మరి ఈవిడ చేతికేసుకున్న గాజులు ఎవరివో చెప్పండి.
పై 4 నావేనమ్మా. ఏంటండి మీరు ఏదో పాపమని దొంగను పట్టిస్తే అయినా ఇన్ని నగలున్న నాకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? ఇదే మీ గాజులు దాచేసి డ్రామాలు ఆడుతుంది. సేమ్ డిజైన్ గాజులు ఉండవా ఏంటి? ఏంటి నువ్వు వేసుకున్న నగలన్నీ గోల్డా? అవును. కాదు, ఈ 4 గాజులు మాత్రమే గోల్డ్. హ్మ్. మిగతావన్నీ రోల్డ్ గోల్డ్. కావాలంటే మీరే చూడండి. హ్మ్. చూడండి, బంగారం ఇలా వెరగదు, వంగుతుంది. చూడండి, లోపల ఈ తెల్ల మెటల్ చూడండి. హౌ స్మార్ట్. ఇప్పుడు చెప్పండి సార్, దొంగ ఎవరు? ఇప్పుడు పిలవండి పోలీసుల్ని. బ్రిలియంట్. తీసుకోండి సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. మిగతావన్నీ గోల్డ్ కాదని ఎలా కనుక్కున్నావు? మాది స్వర్ణకారుల ఫ్యామిలీ. 24 క్యారెట్స్ అయినా 22 క్యారెట్స్ అయినా అది రోల్డ్ గోల్డ్ అయినా చూడగానే నేను చెప్పేస్తాను. రే, నువ్వు వజ్రాన్ని చూసి అవునా కదా చెప్పేస్తావు, తను బంగారాన్ని చూసి అవునా కదా చెప్పేస్తుంది. గ్రేట్ రా. సూపర్ కదరా. అబ్బా! తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఎటిలిందిరా? ఏంట్రా, ఇంప్రెస్ అయ్యావా? ఇంప్రెస్ కాదరా, పడిపోయా. తన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలకు పడిపోయా. అక్క, అక్క, నీ చెవిదిద్దులకి బంగారం. మా అక్కకి ఈ బంగారంతో అద్భుతమైన బుట్టలు చేస్తా. పద. మాణిక్యం ఇల్లు ఇదే అయ్యుంటుంది. లోపల ఏం మాట్లాడుకుంటారో వీళ్ళు, నేను తెలుసుకోవాలి.
మాణిక్యం, పెద్దయ్యా, దీర్ఘాయుష్మాన్ భవ. ఎందుకొచ్చారు? మాణిక్యం, వద్దు, నన్ను అలా పిలవద్దు, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఇన్నేళ్ల తరువాత ఈ పెద్దయ్య నీకోసం నిన్ను వెతుక్కుంటూ వస్తే అలా అంటావి? అలా అనేలా చేసింది మీరు. ఇంకా మర్చిపోలేదా మాణిక్యం? గుండె లోతుల్లో చేసిన గాయం మానుతుందా? మొక్కలైన మనసు అతుకుతుందా? నీ కోపం, దాని వెనక దాగున్న బాధ నేనర్థం చేసుకోగలను. నీ కన్నీటికి కారణమైన ఘటనలో నా తప్పు ఉంది, నా భాగస్వామ్యం కూడా ఉంది. నన్ను మన్నించు మాణిక్యం. మావయ్య వీణ్ణి క్షమాపణ కోరడమేంటి? ఇన్నేళ్లు నీకు అన్యాయం జరిగిందనే బాధే నన్ను మౌనంగా ఉంచింది. కలిసే ధైర్యం చెయ్యలేని భయస్థుణ్ణి చేసింది. బ్రతకగలవు అనే ధైర్యం నన్ను వెదకనివ్వకపోవచ్చు. కానీ తప్పు చేశానని నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తూనే ఉంది. పశ్చాత్తాపం ప్రశ్నిస్తూనే ఉంది. కాలం కోసం నిరీక్షిస్తూ నిన్ను కలవటం కోసం ఎదురుచూశాను. ఇప్పటికే ఆ దేవుడు అవకాశం కల్పించాడు మాణిక్యం. మీరేం చెప్పినా నేను నమ్మే స్థితిలో లేను. మావయ్య ఏంటి ఇంకా వీణ్ణి బతిమాలుతున్నారు? అక్క, మన ఇంటికి ఎవరో పెద్దవాళ్లే వచ్చినట్టున్నారు. నాన్నతో నగలేమైనా చేయించడానికి వచ్చారేమో. పద. మాణిక్యం, నేను చెప్పింది నిజమని నువ్వు నమ్మకపోవచ్చు. కాని ఈరోజు స్వర్ణ ప్యాలెస్ 250 బ్రాంచీలుగా ఎదిగి స్వర్ణోత్సవం చేసుకోబోతుంది అంటే ఇదంతా నీ చలవే. చూడపోతే మావయ్య మళ్ళీ బంధాల్ని కలిపెట్టున్నారు. నువ్వెంతో నియమనిష్టలతో శమంతకమణి హారం చేసిన వేళా విశేషమే. త్రివేది,
ఈ శమంతక మణిహారం ఈరోజు ముక్కలయ్యింది. ఈ హారమే నా బతుకుని పరిహాసాల పాలు చేసింది. దీన్ని చూపించి మర్చిపోయిన నా గతాన్ని గుర్తు చేయకండి.